వాకిటికొచ్చే మెల్లంగా తలు హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చౌరాయి నగర్. రైట్ నో మేము ఇప్పుడు చౌరాయి నగర్ దగ్గర ఉన్నాము. నైట్ 10 o'clock మేమైతే డిన్నర్ కోసం ఆపేసాము అండ్ వర్షం పడుతుందని మేము ఆపేసాము. బట్ నేను తినేసి బ్యాక్ సైడ్ మంచిగా పడుకున్నా. బట్ మా ఫ్రెండ్స్ అయితే నైట్ కంటిన్యూగా రైడ్ చేశారు 180 kilometers. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు లోనావాలకు 35 kilometers దూరంలో మాత్రమే ఉన్నాము. సో ఇప్పుడు లోనావాలకు స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే మేము ఎలా ఉండాలని అయితే అనుకున్నాము, క్లైమేట్ కూడా అలాగనే ఉంది. చాలా క్లౌడీగా ఉంది, ప్లెజెంట్ గా ఉంది. సో మేము ఇదే ఎక్స్పెక్ట్ చేసాం, క్లైమేట్ ఇలా ఉంటే బాగుంటది లోనావాలా అనేసి. సో చలో ఇంకా 35 kilometers మాత్రమే ఉంది. సో టోటల్ గా ఇప్పుడు మేము ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ 590 kilometers ట్రావెల్ చేసాము. ఇక్కడ నుంచి 35 అంటే టోటల్ గా 625 kilometers హైదరాబాద్ టు లోనావాలా అకార్డింగ్ టు అవర్ కార్డ్ రీడింగ్. ఇది ఫ్రెండ్స్. మధ్యలో ఇంకొక 2 టోల్ గేట్స్ వచ్చాయంట. టోటల్ ఇంతకుముందు నేను 7 టోల్ గేట్స్ అయితే చూపించాను. ఇంకా నైట్ 2 టోల్ గేట్లు అయితే మిస్ అయ్యి నిద్రపోవడం వల్ల. సో టోటల్ గా 9 టోల్ గేట్స్ వచ్చాయన్నమాట పూణే దాటిన తర్వాత. చౌరాయి నగర్ నుంచి ఇప్పుడు మేము ఎక్స్ప్రెస్ హైవే మీద ఎంటర్ అవబోతున్నాము. సో మనకు ఇక్కడ నుంచి లోనావాలా 36 kilometers ఉంది. దగ్గరలో టోల్ గేట్ ఉంది. బట్ మేము వచ్చిన టోల్ గేట్లోకి వెళ్ళా ఈ టోల్ గేట్ మాత్రం ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి టోల్ చార్జెస్ చాలా ఎక్కువ. మీరు అక్కడ చూడండి, కార్ జీప్ 320 rupees. సో మల్టీ యాక్సల్ అయితే 2165 ప్రైజెస్ చూడండి ఒకసారి. సో బ్యాక్ సైడ్ మీరు చూసిన టోల్ గేట్ పేరు టోలే కావచ్చు టోల్ గేట్. చూడండి, మొత్తం కొండని తొలిచేశారు రోడ్డు కోసము. వ్యూ అయితే అదిరిపోయింది అసలు, సూపర్. ఇక్కడ ఈ పాయింట్లో స్పీడ్ గన్ ఉంది. స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 kilometers. కాబట్టి మేము గూగుల్ మ్యాప్లో చూసుకొని అమాయకంగా 60 kilometers స్పీడ్లోనే వెళ్తున్నాము. కొండల్ని తలిచి ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారు. దానికి తగ్గట్టే టోల్ చార్జెస్ తీసేస్తున్నారు. ఇంకా సైరన్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ చనిపోయినప్పటి నుంచి ఎక్కడో సీట్ బెల్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఎక్కడ కూడా సీట్ బెల్ట్ సేవ్స్ లైవ్స్. మహారాష్ట్రలో కంపల్సరీగా ముందర కూర్చొని ఇద్దరు పెట్టుకోవాల్సిందే సీట్ బెల్ట్. మనం ఇప్పుడు 23 kilometers దూరంలో ఉన్నాము లోనావాలాకి. లోనావాలా 20 kilometers. 1000 meters ఒక టన్నల్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నోటీస్ బోర్డులో చూసారు కదా, టన్నల్ అహెడ్ ఇన్ 1000 meters అనేసి. గెట్ రెడీ. టన్నల్ మనకి ఇంకా 500 meters దూరంలో మాత్రమే ఉంది. ఓకే, డూ నాట్ స్టాప్ ఇన్ ద టన్నల్. అదిగో టన్నల్ మీరు చూస్తున్నారు కదా, ఈ టన్నల్ అయితే చిన్నదిగానే ఉంది. అవతల ఇంకో టన్నల్ వస్తుంది దీని తర్వాత, అది కొంచెం పెద్దది. కామ్సేత్ టన్నల్ పేరు కామ్సేత్ 2 టన్నల్. ఇక ఈ లోనావాలా మనకు పూణే నుంచి 70 kilometers దూరంలో అండ్ ముంబై నుంచి 90 kilometers దూరంలో మధ్యలో ఉంటుంది. లోనావాలా అనేది ఈ హిల్ స్టేషను. అండ్ ఇంకా లోనావాలా ఎక్కువ మంది క్యాంపింగ్, ట్రెక్కింగ్ అయితే అసలు ట్రెక్కింగ్కి స్వర్గధామం అన్నమాట. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. లోనావాలా చుట్టూ మనకు శివాజీ మహారాజ్ కోటలు, ఇక్కడికి ఈ లోనావాలా కోటలకి పెట్టింది పేరు. సో ట్రెక్కర్స్కి అయితే చాలా బాగుంటుంది, క్యాంపర్స్కి అండ్ ట్రెక్కర్స్కి. ఇంకా ప్రకృతి అందం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వన్ మోర్ టన్నల్ ఇస్ దేర్. ఇంకో టన్నల్ ఉంది. ఫస్ట్ టన్నల్ క్రాస్ చేసాం కదా, 500 meters దూరంలో ఉంది. అండ్ సెకండ్ టన్నల్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, టన్నల్లో ఆగకండి అనేసి. నో స్టాపింగ్, నో ఓవర్టేకింగ్. వన్ టన్నల్ లిమిట్, స్పీడ్ లిమిట్ ఇస్తున్నారు 80. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏదైతే 2 టన్నల్స్ చూసారో ఈ 2 టన్నల్స్ కంటే ముందు 1 kilometer వెనక్కి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పవానా లేక్ ఇక్కడ మీకు ఇమేజెస్లో ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు లోనావాలాలో టాప్ ప్లేస్, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఇది ఉంటుంది. ఇది పవానా లేక్. ఇక్కడ క్యాంపింగ్ ఎక్కువ మంది ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది పవానా లేక్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఎవరన్నా ఫస్టే పవానా లేక్ వెళ్ళాలి అనుకుంటే మనకు ఇక్కడ ఈ టన్నల్స్ కంటే ముందు ఇక్కడ నుంచి 15 kilometers వస్తుంది పవానా లేక్. సో ఆ పవానా లేక్ దగ్గరే 2 ఫేమస్ ఫోర్ట్స్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ 2 ఫోర్ట్స్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ అది గుర్తుపెట్టుకోండి, ఈ టన్నల్స్ కంటే ముందే 15 kilometers లెఫ్ట్ సైడ్ మీకు ఇమేజెస్లో ఇక్కడ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వీడియోలో ఆ పవానా లేక్ గురించి అక్కడ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియోలో డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను.
మంచి ఎక్స్పీరియన్స్ కదా. లోనావాలా 15 కిలోమీటర్స్, లోనావాలా 12 కిలోమీటర్స్. మేము చేసిన ఒక మంచి పని ఏంటంటే రాత్రి మేము స్టే చేసిన తర్వాత మా ఫ్రెండ్ ముందు చూపుతో ఆలోచించి నైట్ డ్రైవ్ చేసి మార్నింగ్ ఈ వ్యూస్ మీరు చూస్తున్న ఈ వ్యూస్ని అందించడం జరిగింది. కాబట్టి మా ఫ్రెండ్కి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లేదంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యింటే 180 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ 11-12 అయింటుంది. 11-12 అంటే ఈ వ్యూస్ అయితే మనం చూడలేకపోయాము, ఇంత అందమైన వ్యూస్ అయితే మనం చూడలేకపోయాము. సో మా ఫ్రెండ్కి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఈ వ్యూస్ అందించినందుకు. మేమైతే రెస్ట్ తీసుకోమన్నాము, ఆయన నో లేదు మీకు లోనావాలాకు దగ్గర 40 కిలోమీటర్స్ దగ్గరలో ఆపుతానని చెప్పేసి నైట్ మొత్తం రిస్క్ తీసుకుని డ్రైవ్ చేశాడు. మీటర్స్లో ఎగ్జిట్ ఉందనేసి అంటున్నారు. స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఇంకా ముంబై ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనం ఇప్పుడు మన డెస్టినేషన్ ఏదైతే ఉందో లోనావాలా కండాలా. సో ప్రైవేట్ బస్సులు కూడా ఇక్కడ ఆగే, టూరిస్టులు కూడా ఇక్కడ ఆపుతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి మనకు బహుశా ఉంటాయనుకుంటా, ఎవరన్నా బస్సులో ఇక్కడ దిగిన వాళ్ళకి వెహికల్స్ లోనావాలాకి వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. వెల్కమ్ టు లోనావాలా మై డియర్ ఫ్రెండ్స్. సో లోనావాలాలో ఈరోజు మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ లోనావాలా లేక్. మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనం ఎగ్జిట్ అయ్యాం కదా, సో ఇక్కడ నుంచి మనకు 5.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి అలాగే కాండాలా. ఈ కాండాలా మనకు ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలాగో ఇలా పక్క పక్కనే ఉంటాయి అనమాట కాండాలా లోనావాలా. సో ఇదే దాంట్లో మనకు నియర్లీ ఒక 5 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈరోజు ఈ రూట్ మొత్తం కవర్ చేయబోతున్నాం డే 1లో. తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకా వ్యాక్స్ మ్యూజియము, టోటల్ ఆల్మోస్ట్ ఆల్ లోనావాలాలో ఎన్ని మనం టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ చేయబోతున్నాము. చూడండి, వావ్, చిక్కీ చూడండి. ఎక్కడ మన తమిళనాడు లాగానే ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఎక్కువ మరాఠీకి ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా ఉన్నారు. మ్యాక్సిమం బోర్డులన్నీ వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఓకే, మంచిది. మొదటి ప్లేస్ లోనావాలా అండ్ కండాలా లేక్. సో మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, ఎక్కడ చూడు మీకు చిక్కీ, జామ్, జెల్లీ, స్వీట్స్ ఇవన్నీ చాలా ఫేమస్గా ఉన్నాయి. మన గోవాలో వెళ్ళినప్పుడు ఎలాగైతే ఈ క్యాష్యూ నట్స్ ఉన్నాయో అలాగ ఉన్నాయన్నమాట. చూద్దాం దీని గురించి కూడా, ఏంటి చిక్కీ గురించి. కేవలం 1 నిమిషం దూరంలో ఉన్నాము ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్, లోనావాలా కండాలా లేక్కి. లోనావాలా కండాలా లేక్ ఈజ్ డిఫరెంట్, లోనావాలా లేక్ ఈజ్ డిఫరెంట్. లోపలికి వెళ్దాం. డే 1లో ఫస్ట్ ప్లేస్. Oh, I love Lonavala Khandala. Wow, do not litter. See the beauty. చంపేసింది అసలు. మనం ఇప్పుడు ఇక ఫ్రంట్లో చూసాం కదా, ఒక్కసారి రౌండ్ వేసుకొద్దాం లేక్ చుట్టూ ఎలా ఉందో. అంత ఆ చేపల స్మెల్. వాష్రూమ్స్ ఉన్నాయి కానీ బట్ క్లోజ్డ్. వాటర్ ఫౌంటైన్ పనిచేయడం లేదు. సో మార్నింగ్ వాక్ కూడా బాగా అనుకూలమైన ప్లేస్. సెంటర్లో కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మిడిల్ వరకు వచ్చాము, ఎనఫ్ అనిపించింది చూస్తుంది కదా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం, ఇంకా నెక్స్ట్ ప్లేస్ చూద్దామనేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్. ఇక ట్రిప్లో సెకండ్ ప్లేస్ రాజ్మచ్చి వ్యూ పాయింట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది రాజ్మచ్చి వ్యూ పాయింట్. అదిగో ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నారే, అది వివాస్ వాటర్ ఫాల్స్ అంట. సో ఇది వాటర్ ఫాల్ వ్యూ పాయింట్.
ఇక్కడ నుంచి కొంచెం ఒక 100 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర నుంచి మనం చూసేది రాజమచ్చి వ్యూ పాయింట్. ఇదైతే వాటర్ ఫాల్ వ్యూ పాయింట్. ఇంకొంచెం ముందు రాజమచ్చి వ్యూ పాయింట్ అనమాట. అన్ని పక్కన 100 ఫీట్. మళ్ళీ అక్కడ నుంచి ఒక 100 ఫీట్ మనకు కండాల వ్యూ పాయింట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు అంచు చూస్తున్నారు కదా, దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ కోసం కంచెని ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు చేయడం కూడా మంచిది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుగా ఒక 100 ఫీట్ వెళ్ళామనుకోండి, రాజమచ్చి వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ పార్క్ కూడా చూడండి, చిన్న పార్క్ ఉంది ఈ రాజమచ్చి వ్యూ పాయింట్ దగ్గర. ఇదే అండి రాజమచ్చి వ్యూ పాయింట్. మీరు చూస్తున్నది ముంబై పూణే ఇది హైవే అనమాట. సో ఇక్కడ లోనావాలాలో టూరిస్ట్ అట్రాక్షన్స్ లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఇది ఒకటి. ఇది కండాల కిందకి వస్తుంది. చుట్టూ చూస్తున్నారు కదా స్పెక్టాక్యులర్ వ్యూస్, ఆ లోయలు. అండ్ దీనికి ఆపోజిట్ లోనే మనకు ఒక ఫోర్ట్ ఉంది. అదే రాజమచ్చి ఫోర్ట్. ఛత్రపతి శివాజీ మహారాజా పాలించిన ఆ ఫోర్ట్ మనకు దీనికి ఆపోజిట్ లోనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు హైవే, రైల్వేస్, ఇది ఒక ఫజల్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ లోనావాలాలో ఈ హైవేస్ అన్ని. రాజమచ్చి ఫోర్ట్ ఉండడం వల్ల ఈ వ్యూ పాయింట్ కి రాజమచ్చి వ్యూ పాయింట్ అని పేరు వచ్చింది. నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది కాండాల వ్యూ పాయింట్. అంతా ఒకే లైన్లో పక్కన వాకబుల్ డిస్టెన్స్ అంతే. మనము కాండాల ఘాట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. అన్నీ పక్కనే. మనం ఇంతకుముందు వెళ్ళిన వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ నుంచి కొద్దిగా హాయ్ వావ్, ఇది కాండాల ఘాట్ వ్యూ పాయింట్. వావ్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. వర్క్ నడుస్తూనే ఉంది. అక్కడ చూడండి పిల్లర్స్ ఎదురుగా ఏదో వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది. సో ఆ ట్రైన్ అలాగా అక్కడ సొరంగం, ఆ సొరంగం పైన మనం చూస్తున్న ఆ రహదారి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. అద్భుతమైన పనితనం మన వాళ్ళది. చాలా ముచ్చటగా ఉందన్నమాట ఈ దృశ్యము. ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఈ ఘాట్లో మనం చూడవచ్చు అనమాట. ఈ ఘాట్లు, ఈ బస్సు, ఈ ఘాట్లో ఏదైనా బస్సులు ఉన్నాయి. ఇంకొంచెం ముందు అక్కడికి వెళ్తుందండి. ఇంకేమైనా కొంచెం బెటర్ వ్యూస్ ఏమైనా దొరుకుతాయేమో. మనం చూసాం కదా బస్సు సాఫీగా సాగిపోతుంది. నైస్. అక్కడికంటే కూడా ఇక్కడ కొంచెం వ్యూ బాగుంది, బెటర్గా ఉంది కదా. ఇందులో ఒక కొండ ఉండదు చూడండి, ఆ కొండను తొలిచారు కదా. ఆ కొండ దగ్గర కూడా మనకు 3 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఆ దగ్గర స్టార్టింగ్ లో ఉన్న వ్యూ పాయింట్ పేరు వచ్చి గూస్ బంప్స్ వ్యూ పాయింట్ అని, సెంటర్ లో ఉన్నది కండాల వ్యూ పాయింట్ అని, ఆ తర్వాత చివరిలో ఉన్నది టాప్ వ్యూ పాయింట్ అని. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడైతే మనం 3 ప్లేసెస్ కవర్ చేసాం కదా, అన్ని దగ్గరే. ఇక్కడ కండాల ఘాట్ దగ్గర, కండాల ఘాట్ వ్యూ పాయింట్ దగ్గర కొద్దిసేపు బ్రేక్ఫాస్ట్ కోసం మా వెహికల్ ఆపేసారు. మ్యాగీ రెడీ. మా ఫ్రెండ్స్ మాత్రం బాగా కోఆపరేట్ చేశారు. వన్ డే ఎంతసేపు నువ్వు వెళ్ళి వీడియో తీసుకో, వచ్చిన తర్వాత అది మ్యాగీ రెడీ అయిన తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు. గుడ్ ఫ్రెండ్స్. పైనుంచి చూసాం కదా కొండను తొలిచారనేసి, ఆ కొండ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొండ చర్యలు పడకుండా సేఫ్టీ. అండ్ ఇక్కడ ఎక్కువగా మనకు స్పోర్ట్స్ బైక్స్ కనిపిస్తున్నాయి. ఇదేం బైక్ ఇది? BMW. రకరకాల పేర్లు, బర్డ్స్ ఐ వ్యూ పాయింట్ అని, కండాల్ పాయింట్స్ అనేసి.
ఇటు చూడు, ఇలాంటి దృశ్యాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ పైన మళ్ళీ సన్సెట్, సన్ రైజ్ పాయింట్ మన గూగుల్ మ్యాప్లో చూస్తే 4-5 పాయింట్ చూపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి సన్సెట్ పాయింట్, బర్డ్స్ వ్యూ పాయింట్, కొండాల బ్యూటిఫుల్ వ్యూస్ మొత్తం మనకు ఈ కొండ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు వెళ్దాం రండి. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉన్నట్లుంది. వెహికల్లో పోతున్నాడు మనోడు. ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అనుకున్నా మంచి వ్యూ పాయింట్ దొరుకుతుంది అనేసి. ఎవరికి తెలిసినట్లు వెళ్ళండి వచ్చేసి. అదే ఫ్రెండ్స్, పక్కన ఈ హైవే పక్కన ఈ వ్యూ పాయింట్ చూడడానికి దారి ఉందనేసి, లేదంటే ఎక్కువ మంది పబ్లిక్ ఇక్కడ ఉండేవాళ్ళు, నేను ఆ సెన్స్తో చెప్పాను. అక్కడ వెహికల్స్ ఆగి ఉన్నాయి. అక్కడ కూడా ఏదో ఒక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. చూద్దాం అదేం వ్యూ పాయింట్. ఇది మాత్రం ఇప్పుడు అంటే బర్డ్స్ ఐ వ్యూ పాయింట్ అంట. నైస్. ఇక మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గగన్గిరి మహారాజ్ ఆశ్రమము. మనకు ఈ బర్డ్ ఐ వ్యూ పాయింట్ దగ్గర నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంది. ఆశ్రమం దగ్గర నది ఉందంట. మేము ఇప్పటివరకు అయితే స్నానం ఏం చేయలేదు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసాము. సో స్నానం చేయడానికి మంచి ప్లేస్ అయితే చూస్తున్నాము. ఈ ఘాట్ సెక్షన్లో ఎక్కడైనా వాటర్ ఫాల్స్ ఉంటాయేమో, మంచి చోట స్నానం చేద్దామంటే మాకు యాక్చువల్గా మా ఈ ప్రోగ్రాంలో మా ఈ డే ట్రిప్లో గగన్గిరి మహారాజ్ ఆశ్రమం గురించి తెలియదు. ఇక్కడ మేము వెహికల్ ఆపినప్పుడు ఒక అతను సజెస్ట్ చేశారు, ఈ ఘాట్ ఎండ్ అయిన తర్వాత అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. లోనావాలాకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ ప్లేస్ కూడా విజిట్ చేస్తున్నారు. ఇది చూసా, ఇది ఘాట్ సెక్షన్ ఎండ్. కంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి గగన్గిరి. సో అక్కడ ఏమైనా అవకాశం ఉంటే స్నానం కూడా చేసిన చేస్తే అక్కడికి వెళ్ళాము. అక్కడ రీచ్ అయిపోయామండి. ఇదే మీరు చూస్తున్నది గగన్గిరి మహారాజ్ ఆశ్రమము. హాయ్, మీరు బ్యాక్ సైడ్ చూసినది గగన్గిరి ఆశ్రమము. మాకు అక్కడ ఘాట్లో ఒకరు అడ్వైజ్ చేశారు. మేము టీ తాగడానికి వెళ్తే ఇక్కడ గగన్గిరి ఆశ్రమానికి వెళ్ళండి. ఇది ఘాట్ దిగగానే ఈ ఊరి పేరు వచ్చి కపోలి, బాగుంటుంది, లోపలికి వెళ్ళి ఒక రివర్ కూడా ఉంటుంది అనేసి అన్నారు. సో ఒకసారి ఆశ్రమం చూద్దామనేసి ఇక్కడికి వచ్చాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆయన మహా తపస్వి అనేసి ఇక్కడ బోర్డులో మెన్షన్ చేస్తే చూశాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇదే ఆశ్రమము. మేము ఇలా వచ్చాము. పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ చేసాం పార్కింగ్. ఇదే ఆశ్రమం దగ్గర ప్రవహించే నది. చూస్తుంటే వాటర్ అయితే ఏం లేవు, డిసప్పాయింట్ చేసేట్టుగానే ఉంది. అయితే చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడంతా వాటర్ ఫ్లో ఉంటే బాగుండేది. అది గూగుల్ మ్యాప్స్లో చూడండి మీరు, వాటర్తో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బట్ రియాలిటీ అయితే ఇప్పుడు వాటర్ లేనప్పుడు రియాలిటీగా ఇలా ఉందన్నమాట. వాటర్ ఉన్నప్పుడు డిఫరెంట్గా తెలిసిందే కదా అందం ఎలా ఉంటుందో. నా హిందీ సిద్ధ తపస్వి గగన్గిరి మహారాజ్ ఎంట్రీ. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల కెమెరా అలౌ చేస్తారో లేదో చూడాలి. సో ఇది ఎంట్రీ. మనకు ఆశ్రమం ముందే మనకు షూ కీపింగ్ సెంటర్ ఉంటుంది. ఓన్లీ ₹1 మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. ఇది మనకు ఆశ్రమం ముందు భాగం. ఆశ్రమం లోపలికి ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకోవాలి బాబాగారి సమాధిని దర్శించుకోవడానికి. నాకు వీలైనంత వరకు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మాత్రమే నేను వీడియో తీయడం మాత్రం జరిగింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మహాతపస్వి బాబా గారిని దర్శించుకోవడానికి క్యూలో చాలా మంది ఉన్నారు చూడండి. అక్కడ చూసారా వే టు సమాధి. అండ్ ఇక్కడ లెఫ్ట్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అక్కడ ఆయన సమాధి ఉంటుంది. ఆ సమాధిని ఇది ఎదురుగా చూస్తున్నారు కదా లైన్, అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అందరూ మొక్కుతున్నారు కదా, అది ఆయన సమాధి. సో ఇది ఆశ్రమం బయట సమాధి చూసుకొని అవతల సైడ్ కూడా ఆశ్రమం బ్యాక్ సైడ్ ఇది. సో నాకైతే ఇక్కడ మాక్సిమం ఎవరు మొబైల్స్ పెట్టుకుని వీడియోగ్రఫీ అయితే తీయడం లేదు. ఎదురుగా చూస్తున్నారు కదా అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే చాలా అద్భుతమైన స్పిరిచువల్ ఫీలింగ్ కలిగింది నాకైతే ఇక్కడ. అద్భుతంగా ఉంది ఆశ్రమం.
ఒక పక్క ధ్యానము. ఇక్కడ చూడండి ఆశ్రమం మధ్య భాగంలో ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా చూడడానికి చాలా మంచిగా అనిపించేది. కండాల ఘాట్ మామూలు ఘాట్ రోడ్ అయితే కాదు, అంత ఆషామాషి కాదు, అదేదో అంతమేదో తెలియనట్లు చాలా కన్ఫ్యూజన్. ఒక చిన్న సైజు పద్మవ్యూహం లాగా ఉంటుంది. ఆ రోడ్ సైడ్ అక్కడక్కడ నుజ్జునుజ్జైన వెహికల్స్ అయితే చెప్పలేనని ఉన్నాయి. ఘాట్ ఎక్కలేక మొరాయించే వెహికల్స్, ట్రాఫిక్ జామ్స్, ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఈ ఘాట్ మీద. చాలా భయాన్ని కల్పించే ఘాట్ రోడ్ ఇది. సో ఇప్పుడు మేము లోనావాలా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రైట్ నౌ నేను ఇప్పుడు లోనావాలా రైల్వే స్టేషన్ ముందున్నాను. రైల్వే స్టేషన్ టైం వచ్చేసి 1:15 అవుతుంది. మార్నింగ్ నుంచి అన్ని ఘాట్స్ తిరిగాం కదా, ఆశ్రమానికి కూడా వెళ్ళాం కదా. సో ఎక్కడ ఇంకా స్నానాలు చేయాలంటే ఎక్కడ మాకు అవైలబుల్ ఒక ఐడియా వచ్చింది సడన్గా. మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్కి వెళ్దామండి, ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దామని సార్. సో ఇక్కడ చూసి అవైలబుల్ ఉంటే ఇక్కడ అన్నీ ఫినిష్ చేసుకుని, అండ్ అలాగే ఒక మంచి ప్లేస్ చూసుకుని ఆపోజిట్లో ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వండుకొని మా మధ్యాహ్నం ఈ మీల్స్ ఫినిష్ చేసేసి పవానా లేక్కి వెళ్తాము. ఇక్కడ నుంచి మనకు 21 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ ఇది ఎంట్రీ. అండ్ రైల్వే స్టేషన్ ముందు మీకు ఐ లవ్ లోనావాలా రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్లోనే మా బాత్ కంప్లీట్ చేసేసాం. మా మొబైల్స్, పవర్ బ్యాంక్స్ అన్ని ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. మళ్ళీ రిటర్న్ మనము మార్నింగ్ ఏ రూట్లో అయితే వచ్చామో ఎక్స్ప్రెస్ హైవేలో మీరు టన్నెల్స్ చూసారు కదా, ఆ 2 టన్నెల్స్ క్రాస్ చేసి అక్కడి నుంచి మనం పవనా లేక్ వెళ్ళాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గరే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అన్నీ చేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఎలాగో పడుతుంది తినేసి పవానా లేక్. ఈ క్లైమేట్కి ఈ వేడివేడిగా మన ఫుడ్ తింటుంటే ఆ లెక్క వేరబ్బా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పవానా లేక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.